ఈ కథ ఎక్కడో దూరంగా మొదలవ్వలేదండి. మనందరి జీవితాల్లో చాలా మామూలుగా జరిగే ఒక చోట, ఒక ఆఫీస్ లంచ్ టేబుల్ దగ్గర మొదలైంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన ఒక సంభాషణ మెల్లమెల్లగా డబ్బువైపు మళ్ళింది. అందరూ వాళ్ల ప్లేట్లల్లో భోజనం తింటూనే ఎవరి జీవితాల గురించి వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అలా మాటల మధ్యలో మెల్లిగా డబ్బు ప్రస్తావన వచ్చింది. అంత సందడిగా సరదాగా ఉన్న టేబుల్ దగ్గర ఉన్నట్టుండి ఒక నిశ్శబ్దం. అందర్లో ఒక స్నేహితుడు చాలా నెమ్మదిగా తన మనసులో మాటడిగాడు. జీతమైతే పెరుగుతోంది, కానీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరగడం లేదు? ఆ ప్రశ్న వినగానే టేబుల్ దగ్గరున్న అందరూ ఒక చిన్న నవ్వు నవ్వారు. బహుశా ఆ ప్రశ్నలో వాళ్ళని వాళ్లు చూసుకున్నారేమో. కానీ నిజం చెప్పాలంటే అది నవ్వాల్సిన విషయం కాదండి. అది చాలా చాలా ప్రమాదకరమైన ప్రశ్న. ఎందుకంటారా? దాదాపు ప్రతి మధ్యతరగతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. కాని ఆశ్చర్యమేంటంటే చాలామంది దీని గురించంత సీరియస్గా అస్సలు ఆలోచించరు. కారణం సింపుల్. క్షణం తీరిక లేకుండా జీవితం అలా పరుగులు పెడుతూ ఉంటుంది కాబట్టి. ఒక్కసారి ఆలోచించి చూడండి. నెల మొదలవుతుంది. పొద్దున్నే ఫోన్ స్క్రీన్ మీద శాలరీ క్రెడిటెడ్ అని ఒక మెసేజ్ మెరుస్తుంది. ఆ ఒక్క క్షణం అంతే, మనసులో లెక్కల మొదలు. ఇంటి రెంటు, ఈఎంఐ, కరెంట్ బిల్, ఫోన్ బిల్, ఇంటి సరుకులు, రకరకాల సబ్స్క్రిప్షన్స్, ఇలా జీతం అకౌంట్లో పడినట్టే పడి మనసులోనే మొత్తం ఖర్చయిపోతుంది. ఆ తర్వాత రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. అంతా ఒకటే రొటీన్. ఆఫీస్, పని, మళ్ళీ ఆ ట్రాఫిక్. మధ్యలో ఒక వీకెండొస్తుంది. అంతే. మాల్స్, కాఫీ షాపులు అయిపోయింది. మళ్ళీ సోమవారం వచ్చేస్తుంది. లైఫ్ ఎప్పుడూ ఇంతే, హడావిడిగా, బిజీగా అలా వెళ్ళిపోతుంటుంది. కాని ఈ పరుగు పందెంలో అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్రశాంతంగా ఒక్క క్షణం కూర్చున్నప్పుడు మనసులో ఒక వింతైన ఫీలింగ్. ఏంటిది? ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, కాని అసలు నా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఎక్కడా? ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే దొరికేసినట్టే అనిపిస్తుంది. అదే, ఖర్చులు ఎక్కువయ్యాయి అని. కాని ఒక్క క్షణం ఆగండి. అసలు సమస్య కేవలం మనం ఎక్కువ ఖర్చు చేయడం కాదు. సమస్య అంతకన్నా లోతుగా, మనకు అస్సలు కనిపించకుండా ఎక్కడో దాగి ఉంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని చూద్దాం. అనుకోండి, ఒక ఏటీఎం మెషిన్ దగ్గర ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరేమో డబ్బు విత్డ్రా చేస్తున్నారు, ఇంకొకరేమో డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. చూడండి, ఒకే మెషిన్, ఒకే బ్యాంకు, ఒకే నగరం. కాని వాళ్ళిద్దరి ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ కంప్లీట్గా వేరు. ఇక్కడ తేడా వాళ్ల సంపాదనలో లేదు, డబ్బు పట్ల వాళ్ల ప్రవర్తన, వాళ్ల అలవాట్లలో ఉంది. చాలామంది వాళ్లకి తెలియకుండానే ఒక కామన్ ఫార్ములాను ఫాలో అయిపోతారు. ఏంటంటే, ఆదాయం వస్తుంది, వెంటనే ఖర్చులు పోతాయి, ఆ తర్వాత ఏవైనా మిగిలితే పొదుపు చేస్తారు. కాని సక్సెస్ఫుల్ అయిన వాళ్లు దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఫార్ములాను పాటిస్తారు. అదేంటంటే, ఆదాయం వచ్చిన వెంటనే వాళ్లు ముందు పొదుపు చేస్తారు, ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేస్తారు. చూడటానికి ఇది చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు, కాని జీవితంలో ఇది తెచ్చే రిజల్ట్ చాలా చాలా పెద్దది. ఈ ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆదాయం సంపాదించడమనేది ఒక స్కిల్, కాని దాన్ని మేనేజ్ చేయడమనేది ఒక విజ్డమ్. చూడండి, మన డబ్బుకు మనమొక కరెక్ట్ డైరెక్షన్ చూపించకపోతే జీతం ఎంత ఉన్నా సరే అది అలా నెమ్మదిగా ఆవిరైపోతుంది. ఇంకా విచిత్రమేంటంటే, చాలామందికి ఇదొక తప్పు అని కూడా తెలీదు, వాళ్ళు దాన్ని గుర్తించరు. సరే, మరి ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ఆ ప్రశ్నకు వద్దాం. ఆ ఆఫీస్ లంచ్ టేబుల్ దగ్గర వినిపించిన ఆ ఒక్క ప్రశ్న, జీతం పెరుగుతోంది, కాని బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరగడం లేదు? సమాధానం ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుసు. అసలు సమస్య జీతంలో లేనేలేదు. అసలు సమస్య ఎక్కడుందంటే, మనం డబ్బుని చూసే మన పద్ధతిలో, మన సిస్టంలో ఉంది. ఆ సిస్టం గనక సరిగ్గా ఉంటే డబ్బు నెమ్మదిగా పెరుగుతుంది. అదే సిస్టం తప్పుగా ఉందనుకోండి, జీతం ఎంత పెరిగినా సరే జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అక్కడే ఆగిపోతుంది. మరి ఈ సిస్టంని ఎలా సరిచేసుకోవాలి? రైట్, దీని గురించి మన తర్వాతి విశ్లేషణలో ఇంకా వివరంగా చర్చిద్దాం. ఈలోపు ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడినట్టనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.